హాయ్ అండి అందరికీ. నేనొక వీడియో పోస్ట్ చేశాను గానీ లాంగ్ వీడియో. అందులో నేను సేఫ్ బెల్ట్ ఒకటి మార్కింగు వీడియో లెంతీ అవుతుందనేసి నేను షార్ట్ వీడియో పెడతానని జెప్పి స్పీడ్‌గా చూయించేశాను. ఇప్పుడు దానికి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. ఏదైతే మనం బాడీ మెజర్‌మెంట్ ప్రకారం కటింగ్ చేశామో దాన్ని నడుం భాగంలో 8 ఇంచులొచ్చింది బాడీకి. దానికి 2 ఇంచులు కలుపుకొని కింద ఒక లైన్ గీసుకొని మార్కింగ్ చేశాము. అంటే 10 ఇంచులు. ఆ తర్వాతకి సేఫ్ బెల్టులు ఏదైతే మనం ఉక్సులు కాజాల దగ్గర మార్కింగ్ చేస్తున్నామో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఒక క్రాస్‌గా లైన్ గీసాను చూడండి వీడియోలో చూపించే విధంగా. తర్వాతకి అక్కడి నుంచి 4 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. అంటే పైన హాఫ్ ఇంచు, కింద హాఫ్ ఇంచు కుట్లకు పోను మనకు 3 ఇంచులు సేఫ్ బెల్ట్ తయారవుతుంది. 10 ఇంచులు మార్కింగ్ చేసిన లైన్ దగ్గర చివర్లో ఏం చేయండంటే 3.5 ఇంచులకు మార్కింగ్ చేయండి. నేను చూపించే విధంగా. 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల 3.5 అంటే పైన హాఫ్ ఇంచు, కింద హాఫ్ ఇంచు కుట్ల వల్ల 2.5కు తయారవుతుంది. ఇక్కడ 3 ఇంచులు, అక్కడ 2.5 ఇంచులు. తర్వాతకొచ్చి మనం బాడీ పార్ట్‌లో ఏదైతే ఫ్రంట్ పార్ట్‌లో మనం 3.5కి డాట్ దగ్గర మార్కింగ్ చేశామో, సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ కూడా అంతే. 3.5 దగ్గర ఒక లైన్ మార్కింగ్ పెట్టుకొని అక్కడ 3 ఇంచులు తీసుకోండి. తర్వాతకి మూడిటిని కలుపుకుంటూ కర్వ్‌గా ఒక షేప్ గీయండి. డాట్ పార్ట్‌లో మనం 3 ఇంచులు మాత్రమే తీసుకున్నాము. చివర్లో 3.5 తీసుకున్నాము. స్టార్టింగ్‌లో 4 ఇంచులు తీసుకున్నాము. ఈ మూడిటిని కలుపుకుంటూ ఒక కర్వ్‌లో షేప్ తీసుకున్నాము. తర్వాతకి కింది భాగంలో కూడా హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా! అక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్‌లో డాట్ దగ్గర ఏదైతే కర్వ్ వస్తుందో ఇక్కడ సేప్ పట్టీలో కర్వ్ చూపిస్తున్నాము. కింది భాగంలో కూడా మనము హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నాం కదా! కొంచెం షేప్ ఫిట్టింగ్ చూడడానికి బావుంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల. పొట్ట మీద టైట్‌గా ఉండకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే పీస్ ఏదైతే ఉందో నడుం భాగాన్ని కట్ చేస్తాను. ఈ లైనింగ్ భాగాలు ఏవైతే మిగిలినాయి ఇక్కడ ఇంకో 2 సేప్ బెల్ట్ భాగాలు తీసుకుంటాను నేను. 4 భాగాలు కావాలి కదా! ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోండి. థాంక్ యూ.